ఈ సినిమాతో మీరు బాలీవుడ్కి ఎంట్రీ అవుతున్నారు కదా, సో ఆల్ ది బెస్ట్ సార్. అయితే థ్యాంక్ యూ అండి. ఈ యాంటీ అంటే కొంత పాకిస్తాన్ వ్యతిరేకంగా వచ్చినటువంటి బాలీవుడ్ మూవీస్ ఈ మధ్య చూస్తుంటే అక్కడ స్టార్ హీరోస్ సల్మాన్ ఖాన్ నటించినటువంటి టైగర్ 3 కానీ లేకపోతే హృతిక్ రోషన్ది ఫైటర్ కానీ అవి అంత ఆశాజనకంగా అయితే హిట్ కాలేదు. అంటే ఒక స్టార్ హీరోస్కి బాలీవుడ్ వాళ్ళకే హిట్ కాలేదు. ఈ సినిమాతో మీరు అక్కడ ఎంతవరకు క్యాచ్ చేయగలుగుతారు అనుకుంటున్నారు? అంటే ఒక సినిమా హిట్ అవ్వడానికి దాని నేపథ్యం రీజన్ అవ్వదు, చాలా రీజన్స్ ఉండుంటాయి. నాకు మీరు చెప్పినట్టు కరెక్ట్గా ఏ టైటిల్స్ కూడా నాకు అర్థం కాలేదు. బట్ ఒక సినిమా హిట్ అవ్వడానికి దాని వెనకాల ఉండే ఎమోషన్ కానీ ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్. అంటే యాంటీ పాకిస్తాన్ అంటే ఆ రెండు కూడా కొంత పాకిస్తాన్ అంటే ఉండేటువంటి కాన్సెప్ట్తో వచ్చింది. నేను వేరే గురించి తెలియదు, కానీ మా సినిమాలో మా ఉద్దేశం ఏంటంటే ఒక కంట్రీని బ్యాడ్ లైట్లో చూపించాలనే ఉద్దేశం కాదు. ఒక ఇన్సిడెంట్ మన దేశంలో జరిగినప్పుడు దానికి రీజన్ అయిన మిలిటెంట్స్ కానీ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్స్ కానీ వాళ్ళు డెఫినెట్గా వాళ్ళకి సపోర్ట్ ఇవ్వము. ఎందుకు ఇస్తాం? మన ఇండియాలో మన ఇండియన్స్ అందరికీ దేశభక్తి లోపల ఉంది. వేరే వాళ్ళు ఎవరైనా మన కంట్రీలోకి వచ్చి తప్పు చేసినప్పుడు 100% మనం మనతో నుంచుంటాం, వాళ్ళు మనకు చెడ్డగానే కనిపిస్తారు. బట్ డెఫినెట్గా ఒక దేశాన్ని తప్పు అని అనడం చాలా తప్పు. మేము సినిమాలో ఒక దేశాన్ని తప్పుగా చూపించలేదు, ఇలాంటి ఒక ఇన్సిడెంట్ చేసిన ఒక ఆర్గనైజేషన్ని తప్పుగా చూపించాం, బట్ ఒక దేశాన్ని కాదు. హాయ్ వరుణ్. హలో అండి. హాయ్ హాయ్. ఫిబ్రవరి 2014 27th గుర్తుంది కదా? డేట్స్ అంత కన్ఫ్యూజ్. 2017 ఫిబ్రవరి 27th ఫస్ట్ షూట్ మన అనౌన్స్మెంట్ వచ్చింది. ఇప్పుడు 10 years కంప్లీట్ అవుతుంది. కరెక్ట్. సో 10 years జర్నీలో మీరు నేర్చుకున్నదాన్ని అడగను, కానీ ఏం వదిలేశారు, ఇష్టమైన ఏం వదిలేశారు క్యారెక్టర్ దీనికోసం? అంటే మీరు ఒక యాక్షన్ హీరోగా నిలబడాలి, మెగా ఫ్యామిలీలో ఒక హీరోగా నిలబడాలని మీకు ఇష్టమైన ఏదన్నా వదిలేశారా ఈ 10 yearsలో? అంటే ఏం లేదు, ఒక యాక్టర్గా ఇప్పుడు నేను యాక్టర్గా అయింది రీజన్ చిరంజీవి గారు. నేను చిరంజీవి గారిని చూసి ఇన్స్పిరేషన్గా తీసుకునే యాక్టర్ని అయ్యాను. ఇప్పుడు ఆయన ఎన్నో సాక్రిఫైజెస్, ఫ్యామిలీ టైం కానీ లేకపోతే ఫ్రెండ్స్తో టైం కానీ ఇవన్నీ సాక్రిఫైస్ చేస్తేనే, అంటే ఆయన ఒక్కడే కదండి, ఆయన చాలా గ్రేట్. బట్ ఇండస్ట్రీలో ఉండే ఎంతోమంది హీరోస్ ఎన్నో సాక్రిఫైజెస్ చేస్తేనే వాళ్ళ పర్సనల్ లైఫ్కి అన్నిటికీ దే కెన్ షైన్ ఇన్ దర్ కెరియర్. అలాంటి సాక్రిఫైజెస్ డెఫినెట్గా ఇది అది అని కాదు, కానీ ఎవ్రీ టైం టు టైం ఏదో ఒకటి వదిలేసుకుంటూ ముందుకెళ్ళాలి. ఒక్కొక్కసారి కడుపు మార్చుకోవాల్సి వస్తుంది క్యారెక్టర్ కోసం, ఒకసారి ఇంటికి లేట్గా వెళ్ళాల్సి వస్తే, నిద్రలు ఉండవు, ఇవన్నీ కామన్. బట్ అందరినీ డ్రైవ్ చేసేది ఒక మంచి సినిమా ఇవ్వాలి, ఈ ప్రొఫెషన్లో రాణించాలి అని ఒక ప్యాషన్ ప్రతి యాక్టర్ని డ్రైవ్ చేస్తే నన్ను అదే డ్రైవ్ చేస్తుంది.